వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. 17వ తేదీ నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది దర్గాకు వచ్చి బారా షహీదులను దర్శించుకున్నటువంటి పరిస్థితి, ఇంకా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే లక్షల మంది, అంటే ప్రతి సంవత్సరం రొట్టెల పండుగకు సుమారు 15 లక్షలకు పైగానే భక్తులు వచ్చి రొట్టెలు మార్పిడి చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాల కోరికలతో ఇక్కడ వస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇన్ని లక్షల మంది జనాభా వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకే ఒక్కడు తానే అన్నీ తానై సర్వం తానై నడిపించారని చెప్తే అతిశయోక్తి కాదనుకుంటా. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ఎవరో కాదు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కేవలం తన సోదరుడి ఆదేశాల మేరకు, అదేవిధంగా దర్గాకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి అనేటువంటి తలంపుతో 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని అక్కడే ఉండి ఏర్పాట్లు స్టార్టింగ్ నుంచి కూడా 17వ తేదీకి ముందు నుంచి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన సిబ్బంది, తనతో పాటు తన అనుచరులతో పాటు, అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, అలాగే జిల్లా కలెక్టర్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ తగు సూచనలు ఇస్తూ, అలాగే అదేవిధంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో తన అనుచరులకి గైడ్స్ చేస్తూ దాదాపు ఒక 70 మంది కమిటీ మెంబర్లని ఏర్పాటు చేసి, ఆ 70 మంది కమిటీ మెంబర్స్తో ఒక్కొక్క ఏరియా అలాట్ చేస్తూ వారందరికీ కూడా అక్కడ ఉండేటువంటి వచ్చేటువంటి భక్తులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా తీసుకుంటే స్వర్ణాల చెరువు గురించి ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. స్వర్ణాల చెరువు ప్రాంతం గతంలో తీసుకుంటే పర్యవేక్షణ కరువు ఏదైతే ఒక 2, 3, 4 సంవత్సరాల నుంచి పర్యవేక్షణ కరువు అక్కడంతా గుర్రపు డెక్క ఎక్కువగా వచ్చేసిందని చెప్పచ్చు. ఈ గుర్రపు డెక్కనంతా దాదాపు ఒక వారం ముందు నుంచే, అదే 17వ తేదీకి ముందు ఒక వారం ముందు 10 రోజుల నుంచే అధికారులను పర్యవేక్షణ చేసుకుని అక్కడ ఉండేటువంటి తన అనుచరులతో పాటు వెళ్ళి మొత్తం కూడా అక్కడ క్లీన్ చేసి నీట్గా, ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎడారి ప్రాంతంలో చెట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇసుక పరిచేసి అక్కడంతా కూడా కూర్చొని అక్కడే రొట్టెలు తింటూ ఉన్నారు. నేను స్వయంగా వీడు చూసి వచ్చాను. సో చాలా నీట్గా క్లీన్గా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తీసుకుంటే కొంతమంది గజ ఈతగాడిని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఫెన్సింగ్ కొంత దూరం తర్వాత అక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. నీళ్లలోకి ఎవరు కూడా వెళ్లకుండా, అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అని చెప్పి నీళ్లలోకి వెళ్లకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ని అక్కడ ఏర్పాటు చేయడంలో తన వంతు సహకారాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందించారంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఒక వారం ముందు నుంచే, 17వ తేదీకి వారం ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకా రొట్టెల పండుగ ప్రారంభం నుంచి కూడా ప్రధానంగా ఆ ఏర్పాట్లకు సంబంధించి ఇటు ఓవైపు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటే, మరోవైపు రాజకీయ నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షణ చేస్తూ ఉంటే కూడా తన వంతు సహకారంగా అయితే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నీ తానై నడిపారు అని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదు. మొత్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, లక్షల్లో జనాభాను మెయింటైన్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు, ఒకరిద్దరి వల్ల అయ్యేటువంటి విషయం కాదు. సో అందరినీ పర్యవేక్షణ చేసుకుంటే కానీ ఖచ్చితంగా అది సాధ్యపడేటువంటి అంశం అయితే కాదు. అందులోనూ 15 లక్షల మంది రొట్టెల మార్పిడి కోసం వస్తూ ఉంటే కుల మతాలకు అతీతంగా వారందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవ్వరికీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఏర్పాట్లు చేశారు అంటే మాత్రం అద్భుతమనే చెప్పొచ్చు. అలాగే తీసుకుంటే మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షం వస్తే కెమెరాలు తడిసిపోయి కొంతమంది గొడుగులను ఆశ్రయించేవారు. అటువంటి పరిస్థితి ఉండేది. కొన్నిసార్లు కెమెరా లెన్స్ మీద ఫాగ్ అనేది ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇవన్నీ లేకుండా మీడియా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా పాయింట్ని ఏర్పాటు చేశారు. మీడియాకు సంబంధించి వారికి కావాల్సిన వస్తువులు కూడా కల్పించడంలో ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశారు. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో, సక్సెస్ చేయడంలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో తీసుకుంటే కార్తీక దీపోత్సవం కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, అలాగే రాజరాజేశ్వరి టెంపుల్లో జరిగినటువంటి నవరాత్రి మహోత్సవాలు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమం, అంటే రొట్టెల పండుగ కావచ్చు, ఏ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినా కూడా అది ప్రత్యేకంగానే ఉంటుంది. అది రాష్ట్ర స్థాయిలోనే ఎవరూ చేయని విధంగా ఒక
అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి ఆ బాధ్యతను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీసుకొని ఆయన 100% సక్సెస్గా, భద్రత అనేది చిన్న విషయం కాదు, సో భద్రత అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయడం, ఇటు అక్కడ ఉండేటువంటి అంటే రాత్రిపూట అక్కడే నిద్రిస్తారు కూడా, సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై అన్నీ ఒక్కడే నడిపించాడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే మాత్రం నిజంగానే అతిశయోక్తి కాదు. అదైతే ఆ గుర్తింపు అయితే ఆయనకే చెల్లుతుందని చెప్పొచ్చు. ఇటు అంటే ఒకవైపు మంత్రులను సమన్వయం చేసుకుంటూ, మంత్రులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు వాళ్ళు ఏం చేశారో చూపిస్తూ, అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని మెరుగుపరచడంలో తన వంతు పాత్ర పోషిస్తూ, ఇటు జిల్లా అధికారులకు ఈ విధంగా ఇలా ఉంటే బాగుంటుందని సూచనలు చేస్తూ, వారు ఇచ్చినటువంటి సూచనలను అమలుపరుస్తూ అందరినీ సమన్వయం చేసుకొని జరిగినటువంటి ఏదైనా చిన్న చిన్న అటు ఇటు పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా దాన్ని సర్ది చెప్పుకుంటూ సమన్వయం చేసుకుంటూ తనకుండేటువంటి 70 మంది ఎవరైతే దర్గా కమిటీకి సంబంధించి వాలంటీర్స్ అనొచ్చు, కమిటీ మెంబర్స్ అనొచ్చు, వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఇతర తన కార్యకర్తలతో అనుచరులతో చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగి ఈ దర్గాకు సంబంధించి రొట్టెల పండుగను విజయవంతం చేయడంలో మాత్రం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నంబర్ 1గా నిలిచారు అంటే మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన తన వంతు పాత్ర పోషించారు, స్వయంగా తనే అన్నీ నిర్వర్తించారు అంటే మాత్రం ఎవరు కాదనేటువంటి సత్యం ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.